వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి భారత ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ప్రచారం కోసం ఆ పార్టీ రూపొందించిన పాటపై ఈసీ నిషేధం విధించింది. పాటలో ఒకే నినాదం పలుసార్లు రిపీట్ కావడాన్ని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని కూడా ఆప్ను ఆదేశించింది. అంతేకాకుండా మార్పులు చేసిన తర్వాత తమ ఆమోదం తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచార ప్రకటనలో జైల్ కే జవాబ్ మే హమ్ ఓట్ సీ దేంగే అన్న నినాదం వచ్చినప్పుడు కేజ్రీవాల్ జైల్లో ఉన్న చిత్రాన్ని ప్రదర్శిస్తున్న గుంపు అంతా కలిసి న్యాయ వ్యవస్థను దూషించినట్లుగా పాటలో ఉంది. న్యాయ వ్యవస్థపై నిందలు వేయడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది. అందువల్లే పాటను నిషేధిస్తున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈసీ చర్యపై ఆప్ పార్టీ తీవ్రంగా స్పందించింది. తమ ప్రచార ప్రకటనపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు బీజేపీ కుట్ర అని ఆరోపించింది. ఎన్నికల చరిత్రలో ఒక ప్రచార పాటపై నిషేధం విధించడం ఇదే మొదటిసారని ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతీషీ అన్నారు. ఈసీ ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తుందని నిందలు వేశారు. సిబిఐ, ఈడీలపై పాటలో నిందలు వేశామని, అంతమాత్రం చేత తమ ప్రచార పాటపై నిషేధం విధించడం ఏంటని ప్రశ్నించారు. ఈడీ, సిబిఐలు తమ నాయకుల అక్రమ అరెస్టులు చేస్తున్నప్పుడు ఈ ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని అతీషీ ప్రశ్నించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.